రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకుని ప్రధాని మోదీకి గిఫ్ట్ ఇవ్వాలని కసితో ఉన్న బీజేపీ దళం అందుకు తగ్గడినట్లు కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ నేతలు సీరియస్గా ఫోకస్ పెట్టారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ లోక్సభ అభ్యర్థుల సమావేశం జరిగింది. ఈ భేటీలో బీజేపీ నేతలు లక్ష్మణ్ డీకే అరుణ, బండి సంజయ్, సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్ లోక్సభకు పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు ప్రచార వ్యూహంపై నేతలు చర్చించనున్నారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 స్థానాలను గెలవాలని తెలంగాణ బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి స్వప్న. అంటే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే వాళ్ళ అంతర్గత సమావేశంలో నిలబడేటువంటి ఎంపీలు కావచ్చు, లేకపోతే తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్ వంటి కేంద్ర స్థాయి నేతలు కూడా పాల్గొన్నారు. అసలు మొత్తంగా బీజేపీ వ్యూహం ఏ విధంగా ఉంది తెలంగాణకు సంబంధించి? మొత్తానికైతే ఈ రోజు కీలక సమావేశం అని చెప్పాలి బీజేపీకి సంబంధించి. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఉన్నటువంటి సమావేశంలో మీరన్నట్టు సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్ వీళ్ళందరూ పాల్గొన్నారు. అండ్ ప్రతి ఎంపీ అభ్యర్థితోటి 1-on-1 మాట్లాడడం జరిగింది. అంటే ఏంటి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఇంకా ఏం కావాలి, అక్కడ ఉన్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, మనం ఏ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఒకవేళ కేంద్ర అధినాయకత్వంలో పెద్దలుగా ఉన్న వాళ్ళ సభలు పెట్టాలంటే ఏ అంశాలకు సంబంధించి అక్కడ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, ఇంకా ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ అంటే హైకమాండ్ నుంచి మనకి ఏమైనా రావాల్సినటువంటి కానీ ఇంకా చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానీ ఏమైనా ఉన్నాయా, సో ఇలాంటి అంశాలకు సంబంధించి అంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి తన నియోజకవర్గం గురించి చెప్పడం జరిగింది. ఓవరాల్ పరిస్థితుల గురించి మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి మన వ్యూహం ఏంటి, మన కార్యాచరణ ఎలా ఉండాలి, పార్టీలో ఇంటర్నల్ గా అంతా ఓకేగా ఉంది. ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడు నల్గొండ లాంటి చోట లేదా ఆదిలాబాద్ లాంటి చోట క్యాడర్ సపోర్ట్ చేయట్లేదు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఎక్కడ అలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంటర్నల్ గా ఉన్నటువంటి లేదా అక్కడ ఆడ ఎక్కువగా ఉన్నటువంటి అంటే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ వీళ్ళు ఎవరినైతే నియమించారు వివిధ సెగ్మెంట్స్ వైజ్ గా కొంతమందిని నియమించడం జరిగింది. వాళ్ళు ఎవరితోనైనా సపోర్ట్ రావట్లేదు, ఏంటి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మనం దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఇలాంటి అనేక విషయాలకు సంబంధించి చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అండ్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, దీనిని మనం ప్రజల్లోకి తీసుకెళ్లడం అంటే ఓవైపు మోదీని ఎంతగా ప్రజెంట్ చేస్తూ మోదీ సర్కార్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎంత ఇంపార్టెంటో, మోదీ చేసిన పథకాలు తీసుకెళ్లడం ఎంత ఇంపార్టెంటో, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైతే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ చేసినటువంటి హామీలు వాటిని నెరవేర్చుకోలేకపోతుంది, వాటికి సంబంధించి ఏం చేయాలి ఏంటి అనేది మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్తున్నారు. ఇక కిషన్ రెడ్డి కూడా ఒకటే మాట చెప్పారు, ఇప్పుడు కేవలం రేవంత్ రెడ్డి కొత్తగా సీఎం అయ్యారని చెప్పేసి ఏదో విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, ఆయనకి ఇవ్వాల్సినటువంటి టైం ఇచ్చేసినాము, ఆల్రెడీ మనం అనుకున్నాం 100 రోజుల తర్వాత మాట్లాడదామని. సో ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసాయి కాబట్టి ఏ విధంగా చేస్తారు పథకాలకు తెలిసింది, ఇక్కడ 17 సీట్లు గెలిస్తేనే 6 గ్యారెంటీలు అమలు అవుతాయి అంటున్నారు కాబట్టి సో ఇలాంటి అనేక విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాత్రం చర్చించినట్టు. థ్యాంక్ యూ స్వప్న.